హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ ట్రావెల్ బ్లాగ్స్. మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో ఉన్న దత్తాత్రేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ టెంపుల్ విశేషాలేంటి, ఈ యొక్క స్థల పురాణం ఏంటి, ఇక్కడ మీకు ఏంటి అనేది పూర్తిగా అయితే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. వీడియోకి వెళ్ళే ముందు మీరు నా యొక్క వీడియో ఈ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో లైక్ చేసి కమెంట్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఎదురుగా మీకు కనిపిస్తుంది ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు దగ్గరే మనకు ఈ వరదవెల్లి దత్తాత్రేయ స్వామి టెంపుల్ అయితే మనకు కనిపిస్తుంది. సో అక్కడ దాకా అయితే అంతకుముందు బోట్లో వెళ్ళాం వాళ్ళు, ఇప్పుడు మనం వెహికల్లోనే వెళ్తున్నాం. పదండి డైరెక్ట్ అక్కడ దాకా మనం వెహికల్లో వెళ్దాం. అక్కడ వాతావరణం విశేషాలు, అక్కడ ఏంటి ఏం సంగతులని పూర్తిగా తెలుసుకుందాం. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇది ఒకప్పుడు ఒక మంచి గ్రామము. అయితే ఇది ముంపు గ్రామాల్లో మిడ్ మేనర్లో అయితే ఇది ఊరే ఆ యొక్క మిడ్ మేనర్లో కలిసిపోయింది. సో ఇక్కడికి ఏంటంటే ఇది ఒక గుట్ట పైన ఈ దత్తాత్రేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడికి రావడానికి అప్పట్లో ఈ వాటర్ ఉన్నప్పుడైతే ఇక్కడికి మీరు చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఇదే మిడ్ మేనర్ యొక్క బ్రిడ్జు. సో ఇక్కడికి మనకు రావడానికి అయితే అప్పట్లో ఈ బోటు ద్వారా అయితే మనం వచ్చేవాళ్ళము. ఇప్పుడు ఈసారి కొంచెం ఈ వాటర్ అనేది లేక మనకు ఈ రోడ్ అనేది ఏర్పడింది. ఈ రోడ్ ద్వారా ఇప్పుడు మనకు వెహికల్స్ అయితే ఇక్కడ దాకా అయితే వస్తున్నాయి. ఇక్కడ దాకా వెహికల్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా మెట్లు, ఈ మెట్ల ద్వారానే మనం పైకి వెళ్ళాలి. పైకి వెళ్దాం. పైకి వెళ్తూ ఇక్కడ మనం దత్తాత్రేయ స్వామి టెంపుల్ విశిష్టత ఏంటి, అక్కడ యొక్క స్థల పురాణం ఏంటైతే మనం అక్కడ పంతులు అడిగి తెలుసుకుందాం. పూర్తి వివరాలు అయితే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పదండి వెళ్దాం. టెంపుల్ ఎంట్రన్స్లో మాత్రం మనకు ఈ మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల ద్వారా మాత్రం మనం పైకి వెళ్ళాలి. మెట్లు మనకు నేరుగా ఒక 30 నుంచి 40 మెట్లు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ మెట్ల ద్వారా పైకి వెళ్దాం. వరదవెల్లి దత్తాత్రేయ స్వామి వారు సర్ప సైన రూపంలో అయితే మనకు సాక్షాత్గా వెలిసిన దత్తాత్రేయుడు ఇక్కడ మనకు కనిపిస్తాడు. అందుకే భక్తులు చాలా మంది అయితే వస్తురు. ఇక్కడ గిరి ప్రదక్షిణ అది కూడా జరుగుతుంది. చూద్దాం ఇంకా మనకు పైన ఏమేమి ఉన్నాయి, ఈ యొక్క స్థల పురాణం ఏంటి అనేది. ఇక్కడ పూజారి కూడా ఉంటాడు. ఈ పూజారిని అడుక్కొని మనం పూర్తిగా అయితే ఇక్కడ విషయం తెలుసుకుందాం. నేను కూడా ఇక్కడ సిరిసిల్ల నివాసినే, కాకపోతే ఈ మధ్య మనకు ఈ ప్రచారం జరుగుతుంది వరదవెల్లి దత్తాత్రేయ స్వామి గురించి వైరల్ అవుతుందని చెప్పి అయితే నేను టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను. కానీ వచ్చిన తర్వాత చాలా నాకు పీస్ఫుల్ గా చాలా అనిపించింది. ఇదే చూస్తున్నారు కదా వరదవెల్లి దత్తాత్రేయ స్వామి టెంపుల్. చాలా పీస్ఫుల్ గా మంచిగా గుట్ట పైన చిన్న గుట్టనే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే దత్తాత్రేయ స్వామి దేవాలయం మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మనకు టెంపుల్ ఏ టైంలో ఓపెన్ చేస్తారు ఏంటి అనేది పూర్తి వివరణ అయితే ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కింద ఈ వరదవెల్లి దత్తాత్రేయ స్వామి టెంపుల్ యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క QR కోడ్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ గ్రూప్లో ఏంటంటే మనకు పౌర్ణమి నాడు కానీ దత్తాత్రేయ జయంతి నాడు కానీ ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది జరుగుతుంది. దీని గురించి వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా ఆ గ్రూప్లో అయితే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వరదవెల్లి దత్తాత్రేయ స్వామి ప్రత్యేకత ఏంటంటే అత్యంత అరుదైన రాహురూప శయన దత్తాత్రేయుడు ఉండడం ఈ గ్రామం యొక్క ప్రత్యేకత. ఇటువంటి క్షేత్రం ప్రపంచంలో మరిక్కడ లేదు. ఈ దత్తక్షేత్రం ప్రాంగణంలోనే దత్తాత్రేయుడు వెంకటేశ్వర స్వామి రూపంలో దత్త వెంకటేశ్వర స్వామిగా కూడా వెలిశాడు. దత్త వెంకటేశ్వర స్వామి గుడి కూడా ప్రపంచంలో ఇదొక్కటే. వరదవెల్లి గ్రామం చరిత్రాత్మకంగా ప్రసిద్ధికెక్కిన గ్రామం. నీటి నిల్వలు అధికంగా ఉండే గ్రామం ఇది. బాగా పాడి పంటలు కూడా పండే ప్రదేశం. అప్పట్లో గుట్ట మీద గల శయన దత్తాత్రేయుడు మరియు దత్త వెంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాతే మన వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నవారట. అది ఇప్పుడు కాలక్రమేణా భక్తులు ఇక్కడ ఈ మిడ్ మేనరు ఈ నీళ్ళల్లో మనకు ఈ దత్తాత్రేయ స్వామి టెంపుల్ వెళ్ళడానికి కొంచెం ఇబ్బందికరంగా అయిన తర్వాత కాలక్రమేణా భక్తులు ఈ దత్తాత్రేయ స్వామిని పక్కన పెట్టేసి డైరెక్ట్గా ఎక్కడి నుండైనా దూర ప్రాంతాల నుంచి వేములవాడ దర్శనం చేసుకొని వెళ్తున్నారు. మల్లికార్జున నామధేయస్య నిఖిత ధర్మపత్ని నిఖిత నామధేయస్య మణీంద్ర నామధేయస్య ఆదర్శ్
ఆదర్శ నవోదయస్య మాతృశ్రీ అనసూయ మాతృశ్రీ అనసూయ నవోదయస్య కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఆనంద ఐశ్వర్య అభివృద్ధి ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం రాముశైన దత్తాత్రేయ అభిషేక పూజనంచ కరిష్యే. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగ హరం దేవం దత్తాత్రేయం మహం భజే నమస్తే భగవాన్ దేవా దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ సర్వరోగ ప్రశమనం కురుశాంతిం ప్రయచ్చమే. ఓం ద్రాం దత్తాత్రేయ జయ నమః అనుకుంటామయ్యండి. ఓం తచ్చం ఘోరామహే ఘాతుం యజ్ఞాయ ఘాతుం యజ్ఞపదయే దైవీః స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిఘాతు వేదం షన్నో అస్తు ద్విపదిహేతం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీరుషా పురుషः సహస్రాక్షः సహస్రపాత్ ప్రభూమి విశ్వతో వృద్ధ్యా అత్యధిష్టదశాంగుళం. చక్రవర్తనోధ్యాయ దత్తరాజాయ మంగళం. కర్పూరనీరాంజన దీపం దర్శయామి. శ్రీ దత్తాత్రేయ అనుగ్రహ ప్రాప్తిరస్తు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. దక్షిణ పెట్టి ప్రదక్షిణాన్ని చేసుకోవాలి. దత్తాత్రేయుని సన్నిధానంలో అభిషేకం అయితే చేసుకోవడం జరిగింది. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. పూజారుల సమక్షంలో అభిషేక కార్యక్రమం అయితే చేయడం జరిగింది. ఇక్కడ అభిషేకంకు 100 రూపాయల టికెట్ ఉంటుంది, అభిషేకం చేసుకోవచ్చు. అదేవిధంగా ముడుపు అనేది కూడా ఉంది. ఇక్కడ వరదవెల్లి శయనరూప దత్తాత్రేయునికి మనం మనసులో కోరిన కోరికలు కోరుకొని ముడుపు కడితే కనుక అవి నెరవేరుతాయని చెప్పి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. చాలామంది అయితే ఇక్కడ వచ్చి ముడుపులు అయితే కట్టుకున్నారు. అదేవిధంగా మనం ఈ మెట్ల మీద నుంచి మనం కిందికి వస్తే కనుక ఇక్కడ రాగి చెట్టు కింద మనకు దత్తాత్రేయుని చిన్న విగ్రహం ఉంటుంది. అదేవిధంగా గురువుగారి పాదుకలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి, చాలా అంటే చాలా పీస్ఫుల్ అంటే మెమొరబుల్ ప్లేస్ ఫ్రెండ్స్ ఇది. మీరు ఎవరైనా ఇప్పటివరకు రాని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా ఒకసారి అయితే వచ్చి విజిట్ చేయండి, దర్శించుకోండి. ఇది ఎక్కడంటే మనం కొదురుపాక మనకు బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా, మీకు నేను ఇందులో ఇప్పుడు కొదురుపాక బ్రిడ్జ్ అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే కొదురుపాక యొక్క బ్రిడ్జు. మనం వెమ్లవాడ నుంచి కరీంనగర్కి వెళ్ళే రూట్లో ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు బోయిన్పేల్ రూట్ ఉంటుంది కదా, ఆ రూట్ నుంచి లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మళ్ళీ ఈ వరదవల్లి టెంపుల్కు తొవ్వ అయితే మనకు సీసీ రోడ్ అనేది ఏమీ లేదు, అంటే మట్టి రోడే ఉంటుంది. మట్టి రోడ్ ద్వారా అయితే మనకు ఈ టెంపుల్ ద్వారా దగ్గర దాకా అయితే మనకు ఇప్పుడు ఈ టైంలో అయితే మనకు ఈ టెంపుల్ దగ్గర దాకా అయితే వెహికల్స్ కానీ మనం బైక్ ద్వారా కానీ రావడానికి అయితే రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనకు మిడ్ మ్యానర్లో నీళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి టెంపుల్ వరకు వెహికల్స్ అయితే అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి, ఇక్కడికి మనం తీసుకొని రావచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. చూస్తున్నారు కదా, మిడ్ మ్యానర్లో కొంచెం వాటర్ అయితే తగ్గింది. సో పదండి మనం మళ్ళీ బ్యాక్ టు పైకి అయితే వెళ్దాం. మనం పైన ఇంకా దత్తాత్రేయ శయనరూప దత్తాత్రేయుని దగ్గర ముడుపు కట్టే ఒక చెట్టు అయితే ఉంటుంది. ఆ ముడుపు కట్టే చెట్టు దాంతోపాటు దత్త వెంకటేశ్వర్లు కూడా ఉంటారు. దత్త వెంకటేశ్వర్లను కూడా మనం దర్శించుకొని ఇంకా పైన మనకు ఏమేమి ఉన్నాయో అవి కూడా మనం స్టెప్ బై స్టెప్ మనం చూసుకుంటూ అయితే మనం వెళ్దాం. సరేనా ఫ్రెండ్స్? ఇంకా దత్తాత్రేయుని గురించి అయితే చాలా అంటే చాలా మహిమాన్విత కలిగిన ఈ యొక్క దత్త ఆలయం అయితే మనం చెప్పవచ్చు. సర్పరూపంలో ఉండడం అనేది మనకు ప్రపంచంలోనే ఎక్కడ కూడా లేదు, ఇదే మొదటి దేవాలయం. పైకి వెళ్దాం. పైకి వెళ్ళి ఇక్కడ ముడుపు యొక్క ఆచారం చూద్దాం. చూడండి, టెంపుల్ నుంచి పక్క సైడ్గా వెళ్తే కనుక ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది. చెట్టుకు అన్ని ఎరుపు రంగు వస్త్రంలో ముడుపులు కట్టయితే ఉన్నాయి. ఈ ముడుపుల యొక్క విశిష్టత ఏంటంటే, ఇది దత్తాత్రేయుని యొక్క ఆలయంలో పున్నమి రోజున లేదంటే గురువారం రోజున అయితే ఈ ముడుపులు అయితే కడతారు. దత్తాత్రేయునికి ప్రీతికరమైన రోజు గురువారం మరియు పౌర్ణమి రోజు. పౌర్ణమి రోజు లేదా గురువారం రోజున మీ యొక్క మనసులో కోరిన కోరికలన్నీ కోరుకొని ఈ ముడుపు కడితే కనుక ఆ కోరిక అనేది నెరవేరుతుందని చెప్పి ఇక్కడ
ప్రజలు ఇక్కడ ఒక భక్తుల యొక్క అయితే నమ్మకం. చాలామంది అయితే ఇక్కడ దత్తాత్రేయానికి వచ్చిన వాళ్ళైతే ముడుపులు అవి సమర్పించుకుంటున్నారు. చూడండి ఇక్కడ మీకు ముడుపులు అయితే కనిపిస్తున్నాయి కదా. బ్యాక్ సైడ్లో కూడా మనం వెళ్దాం. బ్యాక్ సైడ్లో కూడా కొన్ని ముడుపులు అయితే కనిపిస్తున్నాయి. బ్యాక్ సైడ్కే వెళ్దాం. చూడండి ఇక్కడ కూడా బ్యాక్ సైడ్లో ఒక 2 కట్టెలకైతే ముడుపులు అయితే కట్టడం జరిగింది. కట్టెలు కావు, అవి చెట్టు కొమ్మలు, చిన్నగా కొమ్మలు ఉన్నాయి. ఆ కొమ్మలకైతే ఈ యొక్క ముడుపులు అయితే కట్టారు. చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇక్కడ నుండి అయితే మనం వెంకటేశ్వర్ల ఆలయం అయితే ఉంది. ఈ వెంకటేశ్వర్ల ఆలయం దగ్గరికి అయితే పోదాం. దత్త వెంకటేశ్వరుడుగా వెలిసిన ఈ యొక్క ఆలయం ప్రపంచంలోనే ఎక్కడ లేదు, ఇది ఒక్కటే టెంపుల్. చూడండి అక్కడికైతే వెళ్దాం. అక్కడ మనకు చూడండి ఎదురుగా కనిపిస్తుంది కదా, చిన్న టెంపుల్ అయితే కనిపిస్తుంది. అదే దత్త వెంకటేశ్వరుని యొక్క టెంపుల్. అక్కడికైతే వెళ్దాం మనం. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. నేను నార్మల్ డేస్లో వచ్చాను, అందుకే జనాలు ఎక్కువగా లేరు. పౌర్ణమి రోజున, గురువారం, మంగళవారం, శనివారం రోజున భక్తులు అయితే చాలా అంటే చాలా వస్తారు. శ్రీ దత్త వెంకటేశ్వర స్వామి ఆలయం మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా. కింద శ్రీనివాస్ పంతుల యొక్క నెంబర్ కూడా ఇక్కడైతే ఉంది. మీకు ఎవరికైనా రావాలనుకునే వాళ్ళు ఈ కాంటాక్ట్ చేసి మాత్రం రాగలరు కంపల్సరీగా. చూడండి దత్త వెంకటేశ్వరుని అయితే మీకు చూపిస్తున్నాను. స్వయంముగా వెలిసిన దత్త వెంకటేశ్వరుడు అయితే చూడండి. ఇక్కడ ప్రత్యేకత దత్త వెంకటేశ్వరుడు, శయనరూప దత్తాత్రేయుడు ఇద్దరు అయితే ఇక్కడ మనకు ప్రత్యేకంగా అయితే మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూడండి మనం ఇప్పుడు నేను వెహికల్ అక్కడ కింద మెట్ల దగ్గర పార్క్ చేశాను కదా, ఆ మెట్ల నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే కనుక డైరెక్ట్ వెహికల్ అనేది ఈ వే ద్వారా మనకు పైదాకా తీసుకొని రావచ్చు. ఒకవేళ మెట్ల ద్వారా నడిచే వాళ్ళేమో అక్కడ వెహికల్ పెట్టుకొని మెట్ల ద్వారా నడిచి పైకి వస్తున్నారు. ఒకవేళ లేదు పైకి డైరెక్ట్గా రావాలనుకున్న వాళ్ళు కూడా వెహికల్ ద్వారా డైరెక్ట్ పైదాకా కూడా మనం రావడానికి అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా పైదాకా అయితే వస్తాం. ఇది దత్తాత్రేయ యొక్క టెంపుల్. చూడండి ఎంత చాలా బాగా అంటే బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఇన్ని రోజులు అంటే మేము దగ్గరలోనే ఉన్నాం కానీ మాకు ఈ యొక్క టెంపుల్ గురించి, ఈ విశిష్టత గురించి అయితే తెలియలేదు. ఈ మధ్య చూస్తే వద్దామని అయితే నేను ఈ టెంపుల్కి అయితే రావడం జరిగింది. చాలా బాగా అనిపించింది నాకైతే. ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా, ఇదంతా మిడ్ మైనర్లో అయితే మొత్తానికి మనకు కనబడకుండా అయితే గ్రామం అయితే మునిగిపోయింది. సో ఇక్కడికి రావాలన్నా కూడా వాస్తవానికి ఈ వే అయితే ఏదైతే ఉందో ఇప్పుడు వాటర్ లేవని చెప్పి ఆర్టిఫిషియల్గా అయితే మామూలుగా చేశారు. సో దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి, బైక్స్ కానీ మనకు పైదాకా వెళ్ళొచ్చు. ఆ మెట్ల దాకా కూడా మనం పార్కింగ్ పెట్టుకొని పైకి వెళ్ళడానికి వీలుంటుంది. చాలా బాగుంది. దత్త జయంతి టైంలో మాత్రం ఇక్కడ నీళ్లు ఫుల్గానే ఉంటాయి. సో అక్కడి నుంచి అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు బోట్లు అవి అరేంజ్ చేస్తారు. బోట్లు పర్ హెడ్ 10 రూపీస్ 30 అట్లా తీసుకుంటారు. సో అట్లా మనం బోట్ ద్వారా వచ్చి దర్శనం చేసుకోవాలి. మిగతా ఈ దత్తాత్రేయ స్వామి నాడు వ్రతాలు కానీ పూజలు కానీ ఏమున్నా కానీ ఇప్పుడు మనం వచ్చే దారిలోనే అక్కడ మనకు ఒకటి చింత చెట్టు ఉంది కదా, మీకు అది నేను చూపిస్తాను. ఆ చింత చెట్టు దగ్గరనే అవి టెంట్ వేసుకుంటారు. అందుకని దాదాపు ఒక 10-15 వేల పబ్లిక్ పైనే ఉంటుంది. ఒక 20 వేల దాకా పబ్లిక్ వస్తారు కాబట్టి సో ఈ వాటర్లో ఇక్కడికి రావడానికి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఈ దత్తాత్రేయ టెంపుల్ ఆలయ ట్రస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడే అరేంజ్ చేసి భోజనాలు, ప్రతి పున్నాంకు కూడా అన్నదాన కార్యక్రమం అయితే ఉంటుంది. దాంతోపాటు దత్త జయంతి నాడు కూడా దాదాపు అక్కడ పంతులు గారు చెప్పిన దాని ప్రకారంగా 1,00,000 మంది దాకా వస్తారు, భోజనాలు చేస్తారు అని చెప్తున్నాడు. వ్రతాలు కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది. సో చూస్తున్నాం కదా ఇక్కడ మీకు వారధవెల్లి పాత గ్రామం, ఇక్కడ అంతా ముంపు గ్రామంలో మునిగిపోయింది. ఇక్కడ చూడండి మీకు ఏమీ అంటే ఏమీ లేకుండా కనిపిస్తుంది కదా. సో ఇది ఫస్ట్ ఏంటంటే ఈ సీసీ రోడ్ ఉంది కదా, ఈ సీసీ రోడ్ నుంచి మనం లోపల నుంచి వెళ్ళే వాళ్ళము. ఇక ఇప్పుడు అది ఈ వర్షానికి అదయ్యేసరికి ఈ మిడ్ మైనర్ నీళ్ళకి అదయ్యేసరికి సో ఈ వే అయితే బంద్ చేసారు. ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి మనం అక్కడ దాకా వెళ్ళగలిగాము. లేకపోతే నీళ్ళు ఉంటే కనుక మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రతి మంగళవారం, గురువారం, ఆదివారం మాత్రమే విజిటర్స్కి అలౌడ్ ఉంది. అప్పుడు బోటింగ్ కూడా మనకు ఫెసిలిటీస్ ఉంటుంది. ఇప్పుడు ఏది లేదు కాబట్టి మార్నింగ్ మనకు 5:36 నుంచి 10-10:30 వరకు పంతులు అయితే అందుబాటులో ఉంటారు. మీరు రండి. ఇక్కడ దత్తాత్రేయానికి అభిషేకం కూడా చేసుకోవచ్చు. ముడుపులు కట్టచ్చు. ముడుపులు కట్టడానికి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నా, ఎవరికైనా పెళ్ళి కాకుండా, ఎవరైనా పెళ్ళై సంతానం లేక బాధపడుతున్నా అలాంటి వారికైతే చాలా అంటే చాలా
మంచి రిజల్ట్ అయితే ఈ దత్తాత్రేయ స్వామి అభిషేకం కానీ ముడుపు కట్టుకుంటే నెరవేరిందని చెప్పి ఇక్కడ భక్తులైతే ఒక నమ్మకము. సో మీకు నేను కూడా చాలా విని నేను ఇక్కడ సిరిసిల్ల నివాసినే, కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు మనకు వినడమే తప్ప లేదని చెప్పని ఈరోజు ప్రత్యేకించి శ్రావణ మాసంలో వద్దామని చెప్పి అయితే ఇక్కడికి రావడం జరిగింది. చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా సిరిసిల్ల చుట్టుపక్కల కానీ కరీంనగర్ దగ్గరలో కానీ ఎవరైనా ఉంటే మాత్రం విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఈ చిత్త కనిపిస్తుంది కదా, సో ఇక్కడనే మనకు ఇది ఎండింగ్ పాయింట్. చిన్న ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనకు పూజలు అవి చేస్తారు. లోపల మనకు దత్తాత్రేయుని విగ్రహం అయితే ఉంది. సో చూడండి, సో ఇక్కడ మనకి ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఈ ఖాళీ ప్లేస్లోనే టెంట్ అవి వేస్తారు. భోజనాలు కానీ వ్రతాలు కానీ పూజలు కానీ అన్నీ ఇక్కడే జరుపుతారు ఫ్రెండ్స్. ఇది శ్రీ గురు దత్త, జయ గురు దత్త. ఈ వరదవెల్లి దత్త క్షేత్రము బోయిన్పల్లి మండలం, రాజన్న సిరిసిల్ల డిస్టిక్, వరదవెల్లి గ్రామంలో మన రాహుశయన దత్తుడు స్వయంభుగా వెలిసిండు. అయితే ఒక 500 సంవత్సరాల క్రితం వెంకటావధూత అనే ఒక ఋషి తనకు రాహు కేతు దోషాల నుండి తొలగిపోవడానికై కొన్ని రోజులని ఒక 40 రోజులు తపస్సు చేస్తే స్వామివారి ఇక్కడ స్వయంభుగా వెలిసిండు అనమాట. ఇది ఎవరు ప్రతిష్ఠ చేసింది కాదు, స్వయంభుగా స్వామివారి ఇక్కడ వెలిసిండు. ఇక్కడ శయనించి ఉంటాడు. మన అన్నిటి దగ్గర విగ్రహం నిలబడి ఉంటుంది కదా, ఇక్కడ స్వామివారు శయనించి ఉంటాడు. అలాగే దీన్ని రాహుశయన దత్తుడు అంటారు. అందుకే అయితే మనకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ముడుపులు. ఎవరైతే ఇక్కడ సంతానం కోసము, పెళ్ళి, అలాగే ఆరోగ్య సమస్యలు ఇంకేమన్నా ఉన్నా ఇక్కడ ముడుపు కట్టుకుంటే మనకు అన్ని సమస్యలు తప్పకుండా నెరవేరుతాయి. ప్రతి అమావాస్యకు, ఏకాదశికి, పున్నమకు గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ జరుగుతుంది మనకు. అయితే ప్రతి పున్నమకు మనకు అన్నదానం నడుస్తుంది. కొన్ని వేల మంది, మనకు లాస్ట్ టైం ఒక 10,000 మంది పున్నమ రోజు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని అన్నదానం చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు స్కానర్ ఉంటుంది. ఈ స్కానర్ మీరు ఎవరైనా దర్శనానికి వచ్చినప్పుడు ఆ స్కానర్ని స్కాన్ చేస్తే మీకు గిరి ప్రదక్షిణ యొక్క డీటెయిల్స్ అన్నీ మనకు షేర్ చేయడం జరుగుతుంది. గ్రూప్లో కూడా మీరు యాడ్ అయిపోతారు. శ్రీ గురుదేవ దత్త.